హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ శ్రీ జీవి శ్రీనివాస్ గారి అస్తిత్వం కథను మీకు ఆడియోగా వినిపించబోతున్నాను. ఈ కథ తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడిన కథ. మరి ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను అస్తిత్వం, శ్రీ జీవి శ్రీనివాస్ గారి కథ. ఒకరిది అస్తిత్వ వేదన, ఇంకొకరిది భవిష్యత్ ఆలోచన. ఒకరిది ఆవేదన, మరొకరిది ఆందోళన. ఒకరిది చివరి కోరిక, ఆ కోరికలో న్యాయముందని తెలిసినా తీర్చలేని పరిస్థితి మరొకరిది. కాలం ఆడుతున్న ఈ 4 స్తంభాలాటలో అంతిమ విజేత ఎవరు? ఆ గదిలో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్న ఆ గదిలో ఉన్న నలుగురి నుదుటన చెమట ధారాళంగా కారుతోంది. తెలియని ఆందోళన తికమక పెడుతోంది. కాలం నడకమాని మూలన కూర్చున్నదేమోనన్న సందేహం కలిగింది ముసలాయనకి. ఛత్, యాదవగోల మరి మాడిసిక అంత పాంతం పనికిరాదు. మెల్లగా గొణుక్కున్న గదిలో అందరికీ స్పష్టంగానే వినిపించింది. బహుశా వినబడాలనే అన్నాడేమో. కొడుకు గొణుగుడుకు మెల్లగా తల తిప్పి చూశాడు ముసలాయన. బాపా కాసింత టీ తాగుతావేటి? మంచం మీద పడుకున్న అత్తను కదుపుతూ అడిగింది కోడలు. ముసలాయన తన భార్య వైపు చూశాడు. ఆమె నిజంగా పడుకుందో, మామూలుగా కళ్ళు మూసుకుని ఉందో తెలియదుగాని కదలకుండా పడుకుని ఉంది. కొడుకు ముఖం చూశాడు. ముళ్ల మీద నిల్చున్నట్టు చాలా అసహనంగా ఉన్నాడు. కోడల్ని చూశాడు. ఈ అవ్వారమేదో బేగి తేలిపోతే బాగున్ను అన్నట్టు కూకుంది. ఎస్ ఎంతసేపు ఇలా కూకుంటాం? అవతల వ్యానోడొచ్చేస్తుంటాడు. టైం అయిపోతున్నది కదా. నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తూ వచ్చిన కొడుకు మాటలకు తలూపాడు ముసలాయన. నిజమేరా, మరి ఇదిలా మొండుకేసి కూకుంది కదా, నా నేటు చేసేది చెప్పు నిస్సహాయంగా అన్నాడతను. అసహనాన్ని అణుచుకుంటూ, అమ్మా లేగు వ్యానోడొచ్చేసాడు, మన ఊరు వెళ్ళిపోదాం తల్లిని పిలుస్తూ లేపబోయాడు కొడుకు. కాని తను ఆశించిన స్పందన తల్లి నుంచి రాకపోయేసరికి ఛే నీ అమ్మ జీవితం అని తిట్టుకుంటూ గదిలో నుంచి బయటకు పోయాడు. హాల్లోని సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు. ఇల్లంతా నీట్గా ఉంది. పెద్ద టీవీ, ఓ మూలన ఫ్రిడ్జ్, 2 గదులు, ఓ వంటిల్లు, బాల్కనీ. పట్నంలో మంచి ప్రాంతంలో చక్కగా కట్టిన అపార్ట్మెంట్లో మనసు పడి కొనుక్కున్న 2 పడగదుల ఫ్లాట్. లోపల కబ్బోర్డ్లన్నీ కలిసి 30 లక్షలైంది. వాళ్లది పట్నానికి 60 కిలోమీటర్లలోని చిన్న పల్లెటూరు. 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అమ్మా నాన్నలకు తనొక్కడే కావడంతో చాలా గారాబంగా పెంచారు. దాంతో చదువును నిర్లక్ష్యం చేశాడు. సరిగ్గా చదవకపోవడం వల్ల ఏం కోల్పోయాడో తెలుసుకునేసరికి పెళ్ళీడుకొచ్చేశాడు. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉండడం, 10 ఎకరాల్లో బంగారం పండుతుండడంతో మంచి సంబంధమే దొరికి పెళ్ళవడం, పిల్లలు పుట్టడం అంతా వెంటనే జరిగిపోయాయి. అత్తారవులది కూడా దగ్గరలోని పల్లెటూరే. తన భార్య 10వ తరగతి వరకు చదివింది. తనకన్నా ఎక్కువ చదువుకున్నా పోనీలే, పిల్లలకి 4 అక్షరం ముక్కలు నేర్పిస్తుందని సరదా పడ్డాడు. ఆమె కూడా పిల్లల్ని బడిలో చేర్పించడానికంటే ముందే చక్కగా వాళ్ళకి అక్షరాలు గట్రా నేర్పించింది. పిల్లలిద్దరూ బాగా తెలివైన వాళ్ళు, బుద్ధిగా చదువుకుంటున్నారు. అక్కడే మా చిక్కొచ్చి పడింది. ఊళ్ళో 5వ తరగతి అయిపోయాక పొరుగురు హైస్కూల్లోకి పంపాలి. అయితే ఊళ్ళో చాలామంది తమ పిల్లల్ని 6వ తరగతి నుంచి పట్నంలోని ప్రైవేటు బడిలో చేర్పిస్తున్నారు. కొంతమంది కుటుంబాలతో సహా పట్నానికి వెళ్ళిపోయి అక్కడే చిన్న చితక ఉద్యోగమో పనో వెతుక్కుని పిల్లలను దగ్గరుండి చదివించుకుంటున్నారు. ఏమయ్యా, మన పిల్లల్ని కూడా పొద్దల్లా ఈ పేడ పెంట ఎత్తుకుంటూ పొద్దల్లా పొలంలో చావమంటావా? మన కర్మ ఇలా తగలడింది. మన పిల్లలకు ఈ బతుకొద్దు. పట్నంలో మంచి బడిలో వేద్దాం. పిల్లని డాక్టర్, పిల్లోడిని చక్కగా ఇంజనీర్ చేద్దామయ్యా. వాళ్ళు సుఖంగా ఉంటే చాలు కదా. నా మాటిను, మనకెలాగూ ఈ బాధలు తప్పవు. కనీసం ఆళ్ళనన్నా సుఖపడిని. భార్య మాటలు అతన్ని ఆలోచనలో పడేశాయి. పక్కూళ్ళో చదువుకుని సాదాసీదా బతుకుతున్న తన తోటోళ్లను చూశాక ఆమె చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనుకున్నాడు. అదే మాట అమ్మా నాన్నలతో కూడా చెబితే సరేనన్నారు. నిజమేరా, చదువు లేకపోతే పైసా కూడా పనికిరాం. పిల్లల్ని పట్నంలో మంచి బడిలో వేసి చదివిద్దాం అన్న తండ్రి మాటలకు తల్లి కూడా అవునరా నాయనా, గుంటలిద్దరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చూడాలనుందిరా అంది. అలాగే చేద్దాం బాపా. నేను ఆయన పట్నంలో బడి దగ్గరలో ఒక చిన్న ఇల్లు తీసుకుని పిల్లల్ని చదివిస్తాం.
కుదిరితే నేను ఆ బడిలోనే ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరతాను. పిల్లలకి తోడుగా ఉండొచ్చు కదా. ఆయన ఎక్కడైనా పనిలో చేరితే ఏ ఇబ్బంది ఉండదు అన్న కోడలి మాటలకు, ఏటి ఏటటి నువ్వు పనిలోకి వెళ్తావా? నాకిష్టం లేదు అని కొడుకును చూస్తూ ముసలాయన చెప్పాడు. ఉరేయ్ బావు, మీరిద్దరూ పట్నం వెళ్ళిపోతే ఇక్కడ ఎగసాయం ఎలా చేస్తావురా? నాను చూస్తే ముసలోన్ని అయిపోయినాను, నన్ను ఒక్కడిని చెయ్యలేనురా. మరేటి చేద్దాం చెప్పు? గుంటలిద్దరిని పక్కూరు బడిలో వేసి వాళ్ళ బతుకు పాడు చేసియాలా? బాధ ఆవేశం కలిసి కొడుకు గొంతులో ప్రతిధ్వనించాయి. ఉరేయ్ బావు, ఓ పని చేద్దాంరా, పొలం కౌలుకిచ్చేసి నలుగురం పట్నం పోదాంరా అన్న అమ్మ మాటలకు మనసు నెమ్మదించింది. అలా చేసావంటే ఒక్క గింజ కూడా తినలేమే పిచ్చిమొద్దు. మన ఎగసాయం మనం చేస్తేనే కదా మనకు మంచిది. కౌలుకిచ్చేసిన వాళ్ళు బాధలు నీకు తెలదేటి? అనుభవంతో చెప్పిన తండ్రి మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు. చివరికి ఓ నిర్ణయానికొచ్చాడు కొడుకు. నేను మీ కోళ్ళు ఇక్కడే ఉండి ఎగసాయం చేసుకుంటాం. మీరిద్దరూ పట్టణంలో ఇల్లు తీసుకుని పిల్లల్ని బాగా చదివించండి. ఓరానికోపాలి నానో మీ కోళ్ళ వచ్చి కనబడుతుంటాం అని చెప్పాడు. మాకే టెరికిరా, ఆ పట్టణంలో మేముండలేం అన్న తల్లి మాటలకి నవ్వి, అది కాదమ్మా, మేం వచ్చి ఓ 4 రోజులుండి పిల్లల్ని బడిలో వేసి వస్తాం. నువ్వేం బెంగపడకు. ఓ 4 రోజులుంటే అదే అలవాటైపోయి మన ఊరు రమ్మన్నా రావు చూడు నువ్వు అన్నాడు కొడుకు. అవునోరే, అదే మంచిది. కానీ వయసులో అందరం కలిసి ఉండకుండా అలా దూరంగా ఉంటే మనసు సివుక్కుమనేలా. నాన్న మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆసి, మనం ఏమైనా గొడవలు ఆడుకుని ఈడిపోతున్నావా ఏటి? మీ మనవల చదువులకే కదా పట్నం వెళ్ళేది. బస్సు ఎక్కితే ఒక గంట గంటన్నరలో దిగిపోవా? ఇంతకాలం కష్టపడ్డారు, ఇకనైనా సుఖంగా ఉండండి. కోడలి మాటలకు పెద్దోళ్ళిద్దరి మనసులు తేలికపడ్డాయి. సరిగ్గా అప్పుడే తన మా వచ్చాడు. తన భార్య ఆళ్ల నాన్నకి రమ్మని కబురంపిందో లేదో కానీ సరిగ్గా సమయానికొచ్చాడు. బావా, నీ కొడుకు చెప్పినట్టే పట్నంలో ఇల్లు తీద్దాం. ఆడ అద్దె కొంపల్లో మీరుండనేరు. వాళ్ళ కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలా, మనకు కోపం వచ్చినా మనమే వచ్చియాలా. నా మాట ఏతంటే ఓ చక్కని ఇల్లు కొందాం. ఈ ఊర్లో ఇగో మీ ఇల్లు ఎప్పుడో మీ తాత కట్టించింది. మనవలు పెద్దోళ్ళైతే వాళ్ళకి నచ్చాలి కదా, పెద్ద పెద్ద చదువులకు వెళ్తారు. టౌన్లో ఇల్లు అయితే మా బాగుంటుంది. విషయమంతా విని సలహా ఇచ్చాడు వియ్యంకుడు. పట్నంలో ఇల్లు కొనాలంటే మాటలేటి, చాలా సొమ్ము అయిపోద్ది కదా. ముసలాయన కంగారు పడ్డాడు. అయితే అవుద్దులే, మనకోసమే కదా, మనవలు పెద్ద అయ్యేసరికి రేటు కూడా మా బాగా వస్తుంది కదా అన్న తల్లి మాటలకు అందరూ అంగీకరించారు. మరి సొమ్మో అన్న తండ్రి మాటకి, మరేం పర్లేదు బావా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా. 2 ఎకరాలు తీసేద్దాం బావా, నువ్వా నేనా అనేటి ఇల్లు వస్తుంది. అది కూడా బ్రహ్మాండమైన ఇల్లు కొందాం. రేపొద్దున్న అమ్మాలన్నా టకీమని వెళ్ళిపోవాలా, అలాంటి ఇల్లు తీద్దాం అంటూ ఎదురెళ్ళాడు కొడుకు మామగారు. పొలం అమ్మాలన్న మాటలకి పెద్దోళ్ళిద్దరి ముఖాల్లో బాధ బయటికి కనిపించింది. అంతలోనే తండ్రి తేరుకుని, సర్లే అలాగే చేద్దాం, గుంటలిద్దరి చదువుల కంటే మనకేది ముఖ్యం కాదుగా అన్నాడు. ఇక జరగాల్సిన పనులన్నీ కొడుకు మామగారే దగ్గరుండి చూసుకున్నారు. పొలం బేరం పెట్టడం, రోడ్డు పక్కన ఉన్న 2 ఎకరాలు 30 లక్షలకు అమ్మించి పట్నంలో బడి దగ్గరలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాడు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆయన చెప్పినట్టు బ్రహ్మాండమైన ఇల్లు తీశాడు. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. పెద్దోళ్ళిద్దరూ కూడా నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడిపోయారు. అమ్మయ్యా అనుకునేలోపు ఈ చిక్కొచ్చి పడింది. దీర్ఘాలోచనలో పడ్డాడు కొడుకు. డాడీ డాడీ పిల్లలు బడి నుంచి వస్తూనే గుమ్మంలో నుంచే తండ్రిని చూసి ఆనందంతో వచ్చి ఒడిలో కూర్చున్నారు. పిల్లల రాకతో ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడతను. పిల్లల సందడికి ముసలాయన కూడా లోపలి గదిలో నుంచి బయటకొచ్చాడు. పిల్లల్ని పలకరించి బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాడు. సాయంత్రపు గాలి చల్లగా పలకరించేసరికి ఊర్లో పైరుగాలి గుర్తుకొచ్చి పాత వాసనలు కమ్మేశాయి. పట్నంలో ఇల్లు తీసుకుని భార్య మనవళ్లతో ఉండాలని అనుకున్న తర్వాత మనసంతా అదోలా అయిపోయింది. పుట్టిన ఊరు విడిచిపెట్టి బంధువులను వదిలేసి ఆ పట్నవాసం అంటే ఏదోలా ఉంది. కానీ తప్పదు కదా, వారసులు జీవితంలో బాగా పైకి రావాలా, తాతగా తన పేరు అందరూ చెప్పుకోవాలా. ఇక్కడికొచ్చి 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. పనేటి లేక తొయ్యడం లేదు గాని పేనం మాత్రం సుఖంగా ఉంది. అయితే ఇంటావిడికి ఓ సంవత్సరం కిందట పెద్ద జబ్బు చేసింది. విశాఖపట్నం తీసుకెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. ఒక్కసారిగా గుండెకు బేలు మంది. ఇదిగో ఈ 6 నెలల నుంచి జబ్బు బాగా ముదిరిపోయింది.
2 లక్షల దాకా ఖర్చయిపోయాయి. నిన్న ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు చెప్పేశారు ఇక 2-3 రోజులేనని, మరి బతికే అవకాశం లేదని. ఊళ్ళో అందరూ కూడా, పట్నంలో అయితే ఏదైనా జరగరాంది జరిగితే శానా కౌకులు పడిపోతావు, నీ పెళ్ళాన్ని మన ఊరు తీసుకొచ్చేయి, ఈడైతే అందరం ఉంటాం, తలో చెయ్యేస్తాం కదా అన్నారు. ఊరయ్యా, ఇంట్లో చనిపోతే ఇల్లు ఓ 6 నెలలో సంవత్సరమో పాడు పెట్టియాల, అసలే కొత్త ఇల్లు, అందుకే మా మాటిని నీ పెళ్ళాన్ని మన ఊరికి తీసుకొచ్చి. నిన్న సూపుకొచ్చిన ప్రెసిడెంట్ కూడా అదే మాట చెప్పాడు. బంధువులంతా అక్కడుంటే ఈ పట్టణంలో జరగరంది జరిగితే శానా కౌకులు పడిపోవాల. ఇటు చూస్తే నా పెళ్ళ మొండికేసి కూకుంది, నాను మనూరు రాను, ఇక్కడే ఉంటా, ఆ సావేదో ఇక్కడే సత్తాను అని మొండికేసి కూకుంది. ఎందుకే అంటే ఒక ఉలుకుండదు పలుకుండదు, పల్లక పడుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆ జబ్బు నొప్పితే పానం విలవిల్లాడిపోతుంటే చాలా బాధపడిపోతుంది. పోనీ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటే చూస్తున్నాను కదా, ఈ 2 సంవత్సరాల నుంచి ఒక ఇరుగునేదు పొరుగునేదు, పోని మాట కలుపుదామంటే ఓరు గుమ్మం తీసుండదు. అదేటో పొద్దస్తమానం దువ్వారాలు బిగించే ఉంచుతారు. ఇక్కడ ఏదైనా జరిగితే ఒక్కరు రారు, పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఏం మనుషులో ఏం బతుకులో. వచ్చి ఇన్నేళ్ళైనా ఓచ్మేన్ తప్ప మరి ఎవరూ పెద్దగా తెలీదు. ఓచ్మేన్ కూడా ఏదో పల్లెటూరు నుంచి వలస వచ్చాడట, అందుకే కాబోలు మనిషి కనబడితే మనసారా పలకరిస్తాడు. ఇప్పుడు ఏటి చెయ్యడు, ఇది చూస్తే మొండికేసి కూకుంది, ఏటి మార్గం అనుకున్నాడు ముసలాయన. అలా కళ్ళు మూసుకుని కదలకు మెదలకు పడుకున్న బాప్పను చూస్తుంటే ఏటి చెయ్యాలో తెలియక కాలు చెయ్యి ఆడడం లేదు. అసలు బాప్ప ఎందుకు ఊరికి రానంటుంది? ఎవరైనా ఆఖరి రోజుల్లో సొంత ఊరిలో ఉండాలనుకుంటారు, మరేటిది నన్ను రానుగాకు రానని తెగేసి చెప్పేసింది. ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు బాప్పకి జరగరాంది ఏదైనా జరిగితే ఈ ఇల్లు పాడెట్టియాల. పిల్లలకు చూస్తే ఓ 2 నెలల్లో పెద్ద పరీక్షలున్నాయి. ఇల్లు పాడెడితే పిల్లలు చదువు లేటవ్వాలా? పరీక్షల ముందు స్పెషల్ క్లాసులు కూడా చెప్తున్నారు. బాప్ప పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఏ పిల్లల కోసం పట్టణానికి వచ్చామో వాళ్ళ చదువులకే ఇబ్బంది వచ్చేలా ఉంది. అదే ఊరు వెళ్ళిపోతే ఏదైనా చెడు జరిగితే కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఎడకొచ్చి పరీక్షలు అయ్యేంతవరకు ఇక్కడే ఉండొచ్చు. ఆయన కూడా అదే మంచిది అన్నాడు. బాప్ప చూస్తే ఇలా. అత్త పడుకున్న మంచం పక్కనే కూర్చుని ఆలోచిస్తోంది కోడలు. అత్తను మెల్లగా చేత్తో తడుతూ బాపా బాపా అని మెల్లగా పిలుస్తోంది. నిన్నట్నుంచి అన్నీ మంచం మీదే జరుగుతుండడంతో అదో రకమైన వాసన వస్తోంది అక్కడ. పిలవగా పిలవగా మెల్లగా కళ్ళు తెరిచి చూసింది పెద్దావిడ. ఏంటి అన్నట్టుగా చూసిన చూపుకు, అది కాదు బాపా, తెలవక అడుగుతాను, ఎవరైనా సొంత ఊరికి వెళ్ళిపోతామంతే సరే అంటారు కదా, మరి నువ్వేటి నాను రానని తెగేసి చెప్పేసినావు, ఏటైనది నాకు చెప్పవా అంది కోళ్ళు. ఒంట్లో బాగోలేకపోయినప్పటినుంచి కోడలే తనను చిన్న బిడ్డలా చూసుకోవడంతో ఆమె పట్ల తన ప్రేమాభిమానాలు మరింత పెరిగిపోయాయి. దాంతో లేని ఓపిక తెచ్చుకుని మెల్లగా మాట్లాడడం ప్రారంభించింది ఆ పెద్దావిడ. నీకు తెలుసు కదా, మీ మామ నాకు మేనమామ కొడుకని. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగాం. పొద్దస్తమానం సాకిరి. తెల్లారిసరికి లేచి పశువులకి జావ కాసి కుడితెట్టి పొలంకెళ్ళి మోటార్ రాకపోతే నూలు తోడి 8 అయ్యేసరికి ఇంటికొచ్చి తానం చేసి అందరికీ అన్నాలు వండి మళ్ళా మీ మామకి పెనిమిటికి అన్నాలు మోసుకుని పొలంకెళ్ళి ఇచ్చి వాళ్ళతో పాటే ఇంత కూడు తిని ఇంటికి రాగానే తిరిగి సాకిరి. ఇలా నా బతుకు గానుగెద్దు బతుకు అయిపోయింది. నువ్వు వచ్చాకే నాకు కుసింత తీరుబడి దొరికింది. సాకిరి చేసి పెద్దగా వయసు అవ్వకపోయినా ముసల్దాన్ని అయిపోనాను. నన్ను మీ మామను చేసుకున్నప్పుడు పసుపు కుంకాల కింద 5 ఎకరాలు తెచ్చినాను, కానీ పేరు లేదు పెంపు లేదు. పనిదానికన్నా అద్దానంగా బతికినాను. పట్టణంలో ఇల్లు కొంటామంటే ముందు అదోలా అనిపించినా తర్వాత ఆలోచిస్తే అమ్మయ్య పేనానికి సుఖం దొరుకుతుంది, మీ మామకు కూడా కాసిన తీలు దొరుకుతుంది అనుకొని చాలా సంబరపడ్డాను. అందుకే నా పసుపు కుంకాల పొలం అమ్మినా నన్ను బాధపడలేదు. ఈ ఇల్లు నా పేరు మీద కొంటున్నప్పుడు మాత్రం చాలా సంబరపడిపోయినాను. పుట్టినన్నాళ్ళకి నా పేరు మీద ఒక ఆస్తి పత్రం ఉందని ఆనందపడిపోయినాను. పసుపు కుంకాల పొలం కూడా మా అయ్య పేరు మీద ఉంది, మాట వరుసకే నాది. అమ్మినప్పుడు మా అయ్య వచ్చి ఏలు ముద్రేసినాడు అంతే. పోనీలే ఇక్కడ పేనం సుఖంగా ఉందిలే అనుకుంటే భగవంతుడు ఈ జబ్బు ఇచ్చాడు. ఊర్లో ఉన్నప్పుడు చాలా కాలం ఆ కర్రలతో కంపలతో వంట చేసి ఇదిగో ఈ మాయిదారు జబ్బు తెచ్చుకున్నాను. ఆయాసంతో మాట రాక ఓపిక లేక కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది.
ఊళ్ళోకి వెళ్తే గంటో గడియ అన్నట్టున్న నన్ను అక్కడ ఇంట్లో పెట్టరు. గుమ్మం ముందు సాల దగ్గర 4 కర్రలు పాతి దుప్పట్లతో పందిరేసి కిందన సాప్ మీద పడుకోబెట్టేస్తారు. ముందు పూట అంతా బాగానే ఉంటుంది. రేత్రి అయ్యేసరికి తోడుగా ఉండేటోళ్ళ మాటలు ఇక వినలేం. ఇక ఒకరోజు గడిచిపోయేసరికి ఇక అసలు వెళ్ళలేం. పనులు మానుకూకున్నామని కొందరు అరకేం పెళ్ళాలి, బయలుదేరిపోయాక ఏ కబురినాల్లోనని ఉండిపోయినాను, ఇదేదో తేలిపోతే బాగున్ను అని ఇంకొందరు గుసగుసలు ఆడుకుంటారు. ఎప్పుడు పేనం పోద్దా, బేగి మిగతా కార్యక్రమాలు అయిపోతాయి అన్నట్టు సోత్తా ఉంటారు. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నిజంగానే ఆ ఛానల్లో పేనం పోతే బాగున్ను అనిపిస్తుంది. పొరపాటున మరో రోజు గడిచిందా ఇక అంతే, ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుందని కొంతమంది జబ్బు చేసిన వాళ్ళని ఆఖరి గడిల్లో ఆసుపత్రిలో ఉంచేస్తున్నారు. ఆసుపత్రిలో పేనం పోతే గుమ్మం నుంచే కాటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఇల్లు పాడు పెట్టక్కర్లేదని ఆలోచిస్తున్నారు. ఎంత అన్యాయం కదా. పోయి ముందు ఇంటిల్లి పాదిని ఆఖరి చూపులు చూసుకొని ఇన్నాళ్ళు బతికిన ఇంట్లో ప్రశాంతంగా గాలిలో కలిసిపోవాలనుకోవడం తప్ప, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను సుఖంగా పేనాలు వదలాలనుకోవడం తప్ప. ఆవేదనగా అత్త మాట్లాడుతుంటే గుండె కదిలిపోయింది కోడలికి. అయినా నా సొంత ఇల్లు ఉండగా నాకు అలాంటి సావొద్దు. నా పేనాలు ఈ ఇంట్లోనే గాలిలో కలిసిపోవాలా. నన్ను సచ్చినా బతికినా ఈ ఇంట్లోనే ఉంటా, నన్ను ఎక్కడికి రాను. మనసులోని బాధనంతా బయటికి చెప్పిన తర్వాత అలసటగా కళ్ళు మూసుకున్న బాప్పను చూస్తూ జారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోవడం కూడా మర్చిపోయిందా కోడలు. గుమ్మం దగ్గరకొచ్చిన అంబులెన్స్ డ్రైవర్ని చూసి బాల్కనీలో నుంచి తండ్రిని పిలుస్తూ, అయ్యా వ్యానోడొచ్చాడు, బేగిరా అన్నాడు కొడుకు. అమ్మను ఎత్తుకుని దింపాలా, టాచర్ కూడా పైకితే, అలాగైతేనే ఈజీగా దించగలం డ్రైవర్తో చెప్పాడు. డ్రైవర్ కిందకి వెళ్ళి వాచ్మెన్ కూడా సాయం కోసం తీసుకొచ్చాడు. ఏం జరుగుతుందో తెలియక పిల్లలు ఒక మూల నిల్చున్నారు. అందరూ కలిసి గదిలోకి వెళ్లారు. అమ్మా అమ్మా లేగు లేగు, మనూరెళ్ళాలా అంటూ తల్లిని లేపసాగాడు కొడుకు. రాను రానని చెప్పాను కదరా, నేను ఇక్కడే ఉంటాను అని నీరసంగా అయినా దృఢంగా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆ అమ్మ. ఇలా కాదు గాని డ్రైవర్, టెసర్ ఇలా పట్రా. అయ్యా అమ్మని మెల్లగా దాని మీద పడుకోబెట్టు, నువ్వు కూడా చెయ్యవే అని భార్యను కూడా పురమాయించాడు కొడుకు. ముసలైన కన్నీళ్లతో భార్య తల దగ్గర పట్టుకుని ఎత్తసాగాడు. కాళ్ళు పట్టుకుని కొడుకు మెల్లగా ఆవిడ్ని మంచంపై నుంచి లేపడానికి ప్రయత్నిస్తుంటే డ్రైవర్, వాచ్మెన్ కలిసి స్ట్రెచర్ని మంచానికి సమాంతరంగా పట్టుకున్నారు చెరొక వైపు. మెల్లగా మెల్లగా, అలాగే అలాగే పైకి లేపండి. ఇంతకుముందు ఇలాంటి కేసులెన్నో చూసిన అనుభవంతో డ్రైవర్ సలహా ఇస్తున్నాడు. పిల్లలు గోడకు అతుక్కుపోయి భయం భయంగా చూస్తున్నారు. కోడలు అత్త మనసులోని కోరిక తెలిసి కూడా ఏమీ చెయ్యలేక తన్నుకొస్తున్న దుఃఖాన్ని దాచుకుంటూ అత్తను పైకెత్తి పట్టడంలో సాయం చేస్తుంది. పరిస్థితులు మానవ సంబంధాలతో ఎలా బంతాట ఆడతాయో ఆ గది గాలిని అడిగితే చెబుతుంది. రాత్రనక పగలనక ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఎన్ని పనులైనా సరే విసిగిపోకుండా చేసే తల్లిని అలా ఎత్తి పట్టుకోవడం చూస్తూ బాధతో కొడుకు కళ్ళ నుంచి జారిన కన్నీళ్లు అమ్మ పాదాలను అభిషేకించాయి. కొడుకు కన్నీటి వెచ్చదనంతో మెల్లగా కళ్ళు తెరిచి అందరి ముఖాలు చూసిందామె. మనవణ్ణి మనవరాల్ని దగ్గరకు పిలిచింది. దగ్గరకొచ్చిన వారసులను చూస్తూ పెనిమిటిని, కొడుకుని, కోడల్ని చూస్తూ ముసలావిడ కళ్ళు నిశ్శబ్దంగా కన్నీళ్లు రాలుస్తున్నాయి. అలాగే అలాగే పట్టుకుని ఎత్తండి అన్న డ్రైవర్ మాటతో ఒక్కసారిగా ముసలావిడ్ని పైకెత్తారు. అంతే, అందర్నీ తృప్తిగా చూస్తూ ముసలావిడ ప్రాణాలు వదిలేసింది. తన ఇంట్లో, తన గదిలో, తన మంచంపైనే గొల్లుమన్నారందరూ. అది శ్రీ జీవి శ్రీనివాస్ గారి అస్తిత్వం కథ. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎప్పట్లాగే ఎదురు చూస్తూ మీ విజయలక్ష్మి.